సత్యానంద సరస్వతి ద్వారకా పీఠాధిపతి చేసిన వ్యాఖ్యలు భారతదేశం మొత్తం కూడా సాయి భక్తులంతా కూడా కదిలి రావడం జరిగింది ఇక్కడికి. ఆయన చేసిన వ్యాఖ్యల మీద భక్తుల మనోభావాలన్నీ దెబ్బతిన్నాయి. అందరూ కూడా టీవీలు చూసి వాళ్ళ టీవీ9 ఆఫీస్ ముందుకు వచ్చి ఇక్కడికి వచ్చున్నాము. అసలు ఏ మొహం పెట్టుకొని ఆయన మాట్లాడుతున్నారో అర్థం కాదు. అసలు చెప్పే దాంట్లో అసలు ఏమన్నా కొంచెం అర్థం ఉందా కూడా తెలియదు. ఒకటే అడగదలుచుకున్నా నేను, అసలు ఆయన గురువుగారు చెప్పింది వినడు. ఈయన మాట్లాడుతుంటేనేమో ఆయన కట్ చేస్తాడు. ఇక్కడ వాళ్ళ శిష్యులు, వాళ్ళ పీఠం నుంచి వచ్చిన శిష్యులే ఆ స్వామి గురించి అంటున్నారు. అసలు ఈయన స్వామే కాదండి, ఫేక్గా పేరు పెట్టుకుని వచ్చి ఇక్కడ వాదిస్తున్నాడు అనేసి అని అంటున్నారు. నంపి సన్యాసి అలా మాట్లాడుతూ వ్యాఖ్యలు చేస్తూ ఉన్నాడు. అసలు మాట్లాడుతుంటే టీవీ9 వాళ్ళు మాట విన్నాడు, స్వామి మాట విన్నాడు, అఖండవాదం చేస్తున్నాడు. సాధువో తెలీదు, జాదువో తెలీదు. మరి అన్ని డబ్బు గురించి చేస్తున్నారా, దేని గురించి చేస్తున్నారు? ప్రజలను అనవసరంగా బాధ పెట్టకండి. సాయిబాబా ఆయన మీద నమ్మకంతో, ఆయన బ్లెస్సింగ్స్తో ఇవాళ అందరం నిలబడ్డాం. ఆయన ఎంతోమందికి రోగాలు తగ్గించాడు. ఎంతోమంది ఇవాళ ఇలా నుంచున్నాడంటే సాయిబాబా వల్లనే. సబ్కా మాలిక్ ఏకై, సాయినాథ్ మహారాజ్ కి.